షాలోమ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విధేయత గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. ఫస్ట్, ఒక పాస్టర్ ఉన్నాడు. పాస్టర్ తను కొత్తలో తనుని పాస్టర్గా అభిషేకించిన తర్వాత దైవజనుడుగా సేవకుడుగా వేరే పాస్టర్ అభిషేకించిన తర్వాత ఒకరోజు అతన్ని పిలిపించి, ఆ పెద్ద పాస్టరు ఇతన్ని పిలిపించి, నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళాలి, నీ ఫ్యామిలీతో నువ్వు షిఫ్ట్ అయిపోవాలి, అక్కడికి నీ సేవ అక్కడే స్టార్ట్ చేయాలి అని తనకు ప్రేరేపణ ఉన్నట్టు లేదా దేవుడితో ప్రార్థనలో తెలిసినట్టు అలా చెప్పాడు. ఆ కొత్తగా అభిషేకించబడ్డ పాస్టరు, లేదండి అంతా ఇక్కడే సెటిల్డ్, మేము వెళ్ళలేము అక్కడికి, దేవుడి సేవను చేసుకుంటాం కానీ ఇక్కడే చేసుకుంటాము అన్నాడు. అయితే పెద్ద పాస్టరు మరి ఆయన ఫీల్ అయిండో హర్ట్ అయిండో ఏమో, ఇద్దరికి గ్యాప్ వచ్చింది. సంఘం నుంచి ఆయన బయటకు వచ్చేసి ఆయన ఓన్గా ఆయన సంఘం పెట్టుకున్నాడు. అయితే ఇది దేవుడి చిత్తమా కాదా ఎవరికి తెలియదు, అంటే ఎవరికి కాదు, నాకు పర్సనల్గా తెలియదు. కానీ ఒక దైవజనుడు, ఇప్పుడున్నట్టు పాస్టర్ అన్నట్లేదు నేను, అప్పుడు ఒక 30 years బ్యాక్ ఆ పాస్టర్ గారు మరి ఎందు నిమిత్తం అలా చెప్పారు ఏమో, వెంటనే ముఖం మీద నేను వెళ్ళను అనకుండా కొత్తగా అభిషేకించబడ్డ పాస్టర్ కూడా ప్రార్థించుకుని దాని గురించి దేవుణ్ణి అడిగి తెలుసుకుని ఏం చేద్దాం అనేది, నిజంగా దేవుడి చిత్తం అయితే, ఆ పరిస్థితులే కారణము అడ్డు అయితే దేవుడు ఏదో మార్గం తెరుస్తాడు. కానీ ఇక్కడ నేను ఎందుకు ఈ టాపిక్ తీశానంటే, ఆ పెద్ద పాస్టర్ వల్ల అలా అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వెళ్ళిపోయారు. కొత్తగా అభిషేకించబడ్డ పాస్టరు చాలా ఇయర్స్గా ఒకటే చోట ఉండిపోయాడు. కొంతమంది విశ్వాసులే, దైవజనుడికి అనేక ఆత్మలను రక్షించాలి అని ఉంటుంది, అది సాధ్యపడట్లేదు. ప్రతి ఒక్క యవనస్తుని తయారు చేద్దాము, బైబిల్ ట్రైనింగ్ ఇద్దాము అనుకుంటున్నారు, వాళ్ళు ఒక లెవెల్కి వెళ్ళి తప్పిపోతున్నారు, పడిపోతున్నారు, మరి ఘోరంగా పడిపోయారు చాలామంది. అంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు చెప్పిన మాటని నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు లోబడ్డావా లేదా, నీ విధేయత ఎలా ఉంది, నీ విల్లింగ్నెస్ ఎలా ఉంది, ముందు నీ మనసు ఎలా ఉంది దేవుడి పట్ల, వెళ్తావా వెళ్ళవా సెకండరీ, అక్కడ పరిస్థితి ఎలా ఉందో సెకండరీ. నీ కెపాసిటీ చూడడు దేవుడు, నీ విల్లింగ్నెస్ చూస్తాడు. ఆ విధేయత అనేది చాలా ముఖ్యం.